నమస్కారం. మన్నెంలో న్యూస్‌కి స్వాగతం. పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. నేషనల్ పార్క్ మరియు ఎకో సెన్సిటివ్ జోన్ పేరుతో గిరిజనులను వారి మాతృభూమి నుండి దూరం చేసే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం గళమెత్తింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు సంఘం నాయకులు మెమరాండం సమర్పించారు. మరోవైపు గత కొద్ది రోజులుగా ఏజెన్సీ గ్రామాల్లో పెద్ద పులి సంచారం ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. అటవీలోకి వెళ్లి జీడిపిక్కలు, అటవీ ఉత్పత్తులు సేకరించుకునే ఆదివాసీలపై పులి దాడి చేసే అవకాశం ఉన్నందున అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి పులిని పట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆదివాసీల జీవనాధారాలకు రక్షణ కల్పించాలని, ఒకవేళ రక్షణ కల్పించిన పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని సంఘం హెచ్చరించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ టైగర్ ఈ నేషనల్ పార్క్ మనకున్న పాపికొండ నేషనల్ పార్క్లో ఇది కూడా ఒక భాగంగా ఉంటున్న ఒక పక్షంలో అక్కడ నుంచి ఈ రాజమండ్రిలో అక్కడ పట్టుకున్న పులిని ఇక్కడ ఈ నేషనల్ పార్క్లో ఇవ్వడం జరిగింది. దాంట్లో చుట్టూ ఉన్న గ్రామాలకి దీనివల్ల భయాందోళన ఉంటుంది అంటున్నారు, అదే కదా. సో ఇప్పుడు ఎనివే దానికి ఒక కాలర్ ఒకటి పెట్టారు, మైక్రో వేవ్స్తో జీపీఎస్ కాలర్ ఒకటి పెట్టారు. దానివల్ల అది ఎక్కడ తిరుగుతుందని డిఎఫ్ఓ గారు 24/7 వాచ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉంటే కూడా పులి అంటే అందరికి భయం ఉంటుంది, అది ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిందే. సో ముఖ్యంగా అక్కడ ఉంటున్న ఆవులు కానీ గేదెలు కానీ ఇది ఇట్లాంటి విషయాలు ఉంటున్నప్పుడు అది ఎట్లా ఉండాలని ఖచ్చితంగా అందరికి కూడా ఒక అపోహణాలు ఉండడం వాస్తవమే. దానికోసమే ప్రత్యేకంగా ఇప్పుడు డిఎఫ్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. డిఎఫ్ఓ కూడా మన మన ఉన్నత అధికారులు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాయడం జరిగింది. సో ఇట్లాంటి ప్రజలు ఉంటున్న ఏరియాల్లో మనం తిరగటం వల్ల ఏదైనా ఇష్యూస్ అవ్వచ్చు అని ఒక కన్సర్న్ బయటగా పంపించడం జరిగింది. సో దానివల్ల అక్కడి నుంచి ఆదేశం వరకు వెయిట్ చేస్తున్నాము, దీని తర్వాత తదుపరి ఏం చేయాలని కోసము. రెండవది, ఇప్పుడు మనం వాచ్ చేసిన లాస్ట్ ఒక వారం రోజుగా మనం ఫాలో చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎక్కడ ఉంది ఎక్కడ తిరుగుతుంది అని చూసినప్పుడు అది ఎక్కడ కూడా ఎక్కడెక్కడ మన నివాసం ఉంటున్నారు అంటే మన హ్యూమన్ హ్యాబిటేషన్స్, మన సెటిల్మెంట్ ఎక్కడ ఇల్లు ఉన్నాయో ఆ నివాస లొకేషన్స్కి వెళ్ళట్లా, అసలు కావాలని అది అవాయిడ్ చేసేసి ఈ అడవి లోపల తిరుగుతుంది అంటున్నారు. బట్ ఇది కొత్తగా వచ్చిన వెంటనే ఆ ఏరియాని ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తాయి, అక్కడ తిరిగి దానికి ఎక్కడ ఉండాలి ఎక్కడ వెళ్ళకూడదు అని తెలుసుకోవడానికి కోసం అటు తిరుగుతూనే ఉంటాయి. సో ఈ టైంలో మనం కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నారు ఫారెస్ట్ శాఖ వాళ్ళు. మనం ఈ మధ్యలో ఇప్పుడు ఎక్కడైనా మాకు ఒక ఆవులు చంపేసింది అని అన్నారు, దానికి కూడా ఇమీడియట్గా కాంపెన్సేషన్స్ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తాము. ప్లస్ ఇంకొక వారం రోజు ఇది చూసుకొని అది సెటిల్ అవడం వరకు, ఎందుకంటే ఇప్పుడే డిఎఫ్ఓతో మాట్లాడుతున్నప్పుడు ఈ టైగర్ కార్డర్లో ఇక్కడ నుంచి మళ్ళీ అది పాత లొకేషన్స్కి వెళ్ళడానికి కూడా వీలు ఉంటుంది అంటున్నారు. సో దానివల్ల మనం ఓన్లీ మన ప్రాంతం లోపల రావడానికి ఏదైనా ప్రయత్నిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఇంటర్వ్యూ చేస్తాం. అంటే మన విలేజ్ లోపల కానీ ఇట్లా రావడానికి ఏదైనా ప్రయత్నిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేసేసి రాజమండ్రిలో ఏం చేశామో అదే విషయాలు ఇక్కడ కూడా చేయడం జరుగుతుంది. లేదు అది అడవి ప్రాంతంలో ఉండి అక్కడికే వెళ్ళిపోతుందంటే అలాగే వదిలేస్తాం. సో దానివల్ల ఇది ఖచ్చితంగా అప్రమత్తంగా వాచ్ చేస్తాము. డిపార్ట్మెంట్ ప్లస్ ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఒక టీం ఫామ్ చేయండి విలేజ్ లెవెల్లో. సో విలేజ్లో కూడా ఒక టీం ఫామ్ చేస్తాము, ఇక్కడ సర్పంచ్లు కానీ ఇక్కడ నాయకులు కూడా ఒక టీమ్గా ఉండి అప్పటికప్పుడు ఏం జరుగుతుందని వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే అపోహనాలు ఎక్కువ ఉంటాయి, వచ్చితే ఎవరు కొడుతుంది ఏం చేస్తుంది వచ్చినట్టు ఏదైనా వీలు ఉంటున్నప్పుడు ఖచ్చితంగా మనం అది ఇంటర్వ్యూట్ చేసి పట్టుకోవడానికి ఏర్పాటు చేయాలి. ఓకే, ఆల్రెడీ గుర్తింపు అయిపోయింది కదా. అది వేరు, అది ఎన్ఆర్ఎస్టీ అంటారు, నేషనల్ నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్. అది చిన్నపిల్లలకి మా ఊర్లో స్కూల్ లేదు సార్, కొంతమంది చిన్నపిల్లలకేమో పక్క ఊర్లో తీసుకెళ్తున్నాం, ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో అలాంటి వాళ్ళకి ఇబ్బంది అయిపోతుందండి. మాకు పంటలు మెయిన్ సార్, పంటలు కూడా నాశనం చేస్తారు. పిల్లలు చదువుకోవాలంటే కోతుల ఇష్యూ తర్వాత మాట్లాడతాము. ఇప్పుడు పులి ఇష్యూలో ఒక్కసారి ఇప్పుడు మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొంచెం నాయకులతో ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఓకే వాళ్ళకి ఎక్కడెక్కడ ఇప్పుడు సపోజ్ ఏ ఏరియాలో వాళ్ళకి ఈ జీడిపిక్కలు ఉంటాయి, భూమి ఉంది, ఏ ఏరియాలో స్కూల్ ఉంది, ఎక్కడెక్కడ తిరిగిన పాఠ్యం ఉంటుంది, దానికి మన ఇక్కడ ఇప్పుడు తిరుగుతున్నదికి ఏదైనా సంబంధం ఉందా అంటే పుళ్ళు తిరుగుతున్న ప్రాంతంలో ఈ ఐటమ్స్ అన్ని ఉన్నాయా అని చెక్ చేసేసి
అలాంటి లేదు అది ఇంకా దూరంగా తిరుగుతున్నప్పుడు ఇబ్బంది లేదు, బట్ ఇటువైపు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దానికి యాక్షన్ ఇనిషియేట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే, అది ఒకసారి స్టడీ చేసి చెప్తాం. మరి రేపు నేషనల్ పార్క్ రన్ చేయడం మన చేయాలి లేదు, మాకు అది వద్దు సారు, మేము చిన్నకొచ్చి బతకలేము. మాకు అది వద్దు సారు. నేషనల్ పార్క్ అది అది సరే, కరెక్ట్ కరెక్ట్. మమ్మల్ని కూడా ఆ విధంగా తయారు చేస్తే ఇంకెట్లా మేము సరే వాళ్ళే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్, మేము కూడా అలా ఇబ్బందికి ఇలాగా. సరే, నువ్వు ఖచ్చితంగా ఎనివే మీరు చెప్పిన మనకి నేషనల్ పార్క్ మన చేయలేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయలో ఉంది, బట్ అది కూడా మీరు చెప్పిన విషయాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. సరేనా? నేను నెల క్రితం మేము వివో కలిసాను సార్. కలిసి సార్ మా స్థితిగతులంతా చెప్పాను సార్. ఆయన ఒకటే మాట ఆర్ఎఫ్ గారితో మాకు మాట ఇప్పించారు సార్. ఏమని 95% ఈ జనజీవ ప్రాంతాల్లో నేషనల్ పార్క్ కానీ ఎక్కువ సెన్సిటివ్ జోన్ కానీ మేము పెట్టనివ్వబోమని మేము పైకి ఉన్నతాధికారులకి రాష్ట్ర మండలికి రికమెండేషన్ ఇచ్చారు సార్. దాన్ని మేము సంతోషించామండి, చాలా మంచిది అనుకున్నాం సార్. ఇప్పుడు దాన్ని ఓన్ చేసుకొని నేషనల్ పార్క్ ఓన్ చేసుకొని మీరు పులులంతా తీసుకొస్తే మా పరిస్థితి ఎలా అని మేము ప్రశ్నించుకోవాల్సి వస్తుంది సార్. అట్లా ఏమీ లేదు, ఇది ఏరియాని మళ్ళీ శత్రువులు కాదు, మీరు మేము అంతా ఒకటే మీకు. కాబట్టి మీ మీద శత్రుత్వం కాదు, పులిని తెచ్చి మీ వాదనలు వదలాలనేది మా ఉద్దేశం కాదు. ఇప్పుడు మీరు పులిని వదిలేస్తారు సార్, 24 గంటలు లోపల ఉండమంటున్నారు. మరి మా తినే తిండి పరిస్థితి ఏంటి సార్? దుంప తవ్వుకొని మేము తినలేదు సార్. ఏమీ మీరు చెప్పారు, మీ గ్రామాల్లో ఉన్న ప్రాబ్లం చెప్పారు. ఇప్పుడు ఒకసారి గ్రామం వారీగా ఇష్యూస్ ఏమున్నాయి ఒకసారి డిఎఫ్ఓ ఉండండి ముస్లిం గారు, ఒకసారి ఊరు వారీగా వాళ్ళకి ఉంటున్న అపోహలు ఏముంది అని ఒకసారి నోట్ చేసుకొని వాళ్ళు చెప్పినది ఎక్కడెక్కడ వాస్తవం ఉంటుంది, అది ఎక్కడెక్కడ ఓన్లీ అపోహనాలు అని ఒకసారి నాకు క్లియర్గా నోట్ పెట్టండి. నేను ఒకసారి డిఎఫ్ఓతో అండ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గారితో కూడా ఒకసారి చర్చించి దీనికి ఏం చేయాలో చేద్దాం. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మన్యంలో న్యూస్.